లేకుండానే పోయింది. ఇది ఒక కొత్తదనం సార్. మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారం. నేను ఇక్కడ గెస్ట్గా రాలేదు. మా ప్రొడ్యూసర్ నాకు బాగా ఫ్రెండ్. అది కూడా ఇంతకుముందు 11 సినిమాలో పరిచయం అయ్యారు. అక్కడ నుంచి మా జర్నీ చాలా బాగుండింది. సో ఇప్పటికీ ఇంకా అలాగే జర్నీ వెళ్తుంది. ఎవ్రీ మంత్ ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటారు. ఫెస్టివల్స్కి ఫోన్ చేసి విష్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటారు. సో ఆ ఫ్రెండ్షిప్ అలాగే వెళ్తుంది. అలాగే ఈ మూవీ కూడా ఫ్రెండ్షిప్ మీదే ఉంది. హద్దులేని ఫ్రెండ్షిప్ అంటున్నారు. సో డెఫినెట్గా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్షిప్ మీద సినిమాలన్నీ మంచి హిట్ అయినాయి. సో ఇది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని చూడండి, హద్దు లేకుండా చూడండి, థియేటర్కి వచ్చి చూడండి. చిన్న సినిమాని కూడా మీరు చూసి ఎంకరేజ్ చేయండి అని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా డైరెక్టర్ రాజశేఖర్ గారు ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేశారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్స్ని కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారు, మీరు ఇంకా సినిమాలు చేయాలి. ఇప్పుడే చెప్పాను, ఇందాకే చెప్పారు మీరు, మళ్ళీ సినిమాలు చేస్తాను, నేను ఇండస్ట్రీలోనే ఉంటాను, ఇండస్ట్రీలో ఉండడానికే వచ్చాను అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది అది వినడానికి. సో ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరే సినిమాని ముందు తీసుకెళ్ళాలంటే, ఒక మంచి సినిమాకి మీ సపోర్ట్ ఉంటే 100% అది సక్సెస్ అవుతుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే, కృష్ణార్జునులు వాళ్ళిద్దరు బాండింగ్ ఎంత గొప్పగా ఉంటుందో, హీరో ఆశీష్ ఇద్దరు బాండింగ్ అంత గొప్పగా ఉంటుందండి ఈ సినిమాలో. నేను చూశాను ఆల్రెడీ. చాలా గొప్పగా చేశాడు రాజశేఖర్. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తను అనుకున్నది చేయాలనే తపంతో ఈరోజు మీ అందరి ముందుకు ఇలా వచ్చాడు. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ ప్లానింగ్ జరుగుతుంది. దానికి సపోర్ట్గా మన వీరేష్ గారు తను సపోర్ట్ ఇవ్వడం అనేది గ్రేట్ అండి. ఒక సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఇంకో సినిమాకి సపోర్ట్ అనేది చాలా గ్రేట్ జాబ్ అండి తను. ఎందుకంటే తను అంత ప్యాషన్ ఉన్న తను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డంటే అంత ప్యాషన్ ఉంది కాబట్టే చూస్తున్నాం మనం. ఎన్నో సినిమాలు చేస్తున్నాము, అవి రిలీజ్ అవ్వకపోయినా ముందుకు రావాలంటే ఇంకో సినిమాకి ఎంతో డేర్ ఉండాలండి. అది ఆయనలో ఉంది. ఇంకంతకంటే ఆయన గురించి గొప్పగా చెప్పలేము, చెప్పకూడదు కూడా. ఎందుకంటే అది మనం కళ్ళ ముందు కనపడుతుంది. తర్వాత నెక్స్ట్ రాజశేఖర్ అంటే నాకు 10 years నుంచి ఫ్రెండ్ అండి. తను సినిమా చేయాలని ఫస్ట్ నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తను ఈరోజు అన్నిటినీ దాటుకొని ఈరోజు ప్రతిదీ తన ఇన్వాల్వ్మెంటే కనపడుతుంది సినిమాలో. అది మీరు ట్రేజర్ రిలీజ్ అయితే చూసి ఉండేవాళ్ళు. అది త్వరలో వస్తుంది కాబట్టి చూస్తారు. ఇంకా మన రోహిత్ గారు, నేను ఆయన ఫ్యాన్ అండి ఒకప్పుడు. 16 ఆ సినిమాలో సాంగ్ ఇప్పటికీ దేవుడు వరం తీస్తే ఆ సాంగ్ నెక్స్ట్ లెవెల్ అండి. అది ఆయన గురించి ఇంకా చెప్పలేము, మేము చిన్నవాళ్ళం అప్పుడు మేము. తర్వాత ఆశీష్, ఆయన నాటకం సినిమాలో ఆయన యాక్టింగ్ స్కిల్ మీరు చూసే ఉంటారు. అంత రియాలిటీ నేచర్ అంత దాంట్లో తను కనపడింది తనకి. ఈరోజు దీంట్లో కూడా అంత గొప్పగా చేశారండి. ముఖ్యంగా ఎవరి గురించి చెప్పాలి, రాంబాబు గోశాల, అర్జున్ రెడ్డి, తను అంత గొప్ప సాంగ్ రాశాడు. ఈరోజు ఆ సాంగ్ గురించి ఎంతో తర్వాత చాలా సాంగ్ రాశాడు. ఈ మధ్య సినిమాకి దాన్ని కథని ఏ పాయింట్ని బేస్ చేసుకొని రాజశేఖర్ కట్ చేశాడో, కృష్ణ అర్జునుడు అని చెప్పేసి, ఈ సినిమాకి కృష్ణుడు అర్జునుడు రాజశేఖరే, ఇంక వేరే వాళ్ళు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. చిన్నప్పుడు 16 అనే సినిమాలో దేవుడు వరం అందిస్తే అనే పాట కూడా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ నేను ఇండస్ట్రీకి రావడానికి. మా చిన్నప్పుడు ఆ పాట నేను చాలాసార్లు ఎక్కువ విన్నాను. చాలా థ్యాంక్ యూ సార్. అంటే నేను హై స్కూల్ రేంజ్లో ఉన్నప్పుడు సార్. మీరు అందరి వయసులో చెప్పొచ్చా సార్? నాకు చెప్పారండి, నేను అందరూ చెప్పలేదు. అలాగే హద్దులేదురా మా రావి రాజశేఖర్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. చాలా కష్టాలు పడ్డాడు. సినిమా ప్రొడ్యూస్ చేశాడు, డైరెక్షన్ చేశాడు, టెక్నీషియన్స్ అందరినీ గ్యాదర్ చేసి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ సినిమా కోసం సర్వం ఒడ్డి ఈ సినిమాని టీజర్ రిలీజ్ వరకు తీసుకొచ్చాడు. చాలా మంచి కంటెంట్ని ఎంచుకున్నాడు ఫ్రెండ్షిప్ మీద. మారి గారు అన్నట్టు కృష్ణార్జునుల ఫ్రెండ్షిప్ ఆ బాండింగ్ ఎంత బాగుంటుందో ఈ సినిమాలో ఇద్దరు హీరోల బాండింగ్ కూడా అలాగే ఉంటుంది. ఒక సమస్యను ఎలా ఛేదించారు అనేది వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్తో ఇది కథాంశం. మీకు టీజర్ చూసినా పాటలు విన్నా మీకు అర్థమవుతుంది. చాలా మంచి కంటెంట్తో చేసిన సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ, అలాగే దీంట్లో 5 పాటలు ఉన్నాయి.
5 పాటలు నాతో రాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా మ్యూజిక్ డైరెక్టర్ కమల్ గారు ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన కోవిడ్ టైంలో చనిపోయారు. కానీ చాలా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు ఆయన. ఈ ఇంత మంచి పాటలు రాయించినందుకు ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ పాటలు హిట్ చేసి ఆయనకి ఘన నివాళి ఇవ్వాలని మా టీం అందరం అనుకుంటున్నాము. ముందుగా ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి నమస్కారం. మరి ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఫ్యామిలీ మా ఇంట్లో ఇప్పటికీ ప్రజెంట్ రైట్ నౌ 21 మెంబర్స్. మేము జాయింట్ ఫ్యామిలీ అండి. మేము ఇంట్లో 21 మంది ఉంటున్నాం. ఈ రోజుకి ఒకే వంట. మా 4 బ్రదర్స్కి పెళ్ళిళ్ళయి అందరికీ పిల్లలు ఉన్నారు. అయినా ఒకే ఇంట్లో ఉంటున్నాం ఇప్పటి వరకు. బట్ వాళ్ళందరికీ నేను లేనిది ఏదో ఒక లోటు. పేపర్ వాళ్ళందరికీ ధన్యవాదాలండి. అలానే ఇక్కడికి వచ్చేసిన మా బాబాయిలు, మా ఫ్రెండ్స్, అలానే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ సినిమా గురించి చెప్పడానికి బేసిక్గా టైం సరిపోదండి. నేను చాలా షార్ట్గా చెప్తాను వీళ్ళని తొందరగా. అదేంటంటే ఫస్ట్ నేను తీసుకున్న పాయింట్, భగవద్గీతలో కృష్ణార్జులు బాబామర్దులైనా సరే ఒక ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళకి వచ్చిన సమస్యను ఏ విధంగా సాల్వ్ చేశారో, ఈ జనరేషన్లో ఒక 2 ఫ్రెండ్స్ కృష్ణార్జునులు అయితే వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారు అనేది ఇప్పుడు ప్రజెంట్ యూత్కి కనెక్ట్ అయ్యేలాగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ, ఎస్పెషల్లీ ఆల్రెడీ షో పడిందండి, ఇదే సురేష్ ప్రొడక్షన్లో చూశారు. లాస్ట్ 40 మినిట్స్ చాలా ఎంగేజింగ్గా ఉందని చెప్పి చాలా అప్రిషియేట్ చేశారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం. ఎందుకంటే ఇలాంటి సంస్థకి నా సినిమా నచ్చడం అనేది నిజంగా ఇంతకు మించి నేను చెప్పుకోలేని వర్డ్స్. అది పిలిచి సినిమా ఎలా చేద్దామని అడిగారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఈ సినిమా ఒక 16 నుంచి 60 వరకు అండి అన్ని ఏజ్ గ్రూప్లో కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్షిప్ ఒకటే కాదు, దానిలో ఉన్న థీమ్ కానీ, కొన్ని మాటలు కానీ, కొన్ని సిచ్యువేషన్స్ కానీ, టైం ఒక మనిషిని ఏ విధంగా నుంచి ఏ విధం వరకు తీసుకొస్తుంది, ఏ విధంగా మన లైఫ్ని ఏ విధంగా టర్న్ చేస్తుంది, యాక్చువల్ మన లైఫ్లో మనం స్ట్రాంగ్గా ఉంటే ఏ విధంగా మనం అచీవ్ చేసుకుంటామనే వర్డ్స్తో పాటు ఒక అద్భుతమైన 5 సాంగ్స్ అండి. ఈరోజు కమల్ కుమార్ గారు అని మన మధ్యలో లేరు. ఆయన ఒక 5 సాంగ్స్ అద్భుతంగా చేసి ఈరోజు మన మధ్యలో లేకపోవడం నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, తన కోసం అందరూ ఒక్కసారి స్టాండ్ అయ్యి ఒక 1 మినిట్ మౌనం పాటించాలని కోరుకుంటున్నాను సార్. వెరీ క్లోజ్ అండి. తను ఎన్నో సినిమాలు ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి చాలా సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. ప్రతి హిట్ సినిమాలో తన పేరు ఉంటుందండి. ఫస్ట్ టైం తను ఎంతో ఇష్టంగా మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని చెప్పి సినిమా స్టార్ట్ చేశారండి. అద్భుతమైన పాటలు ఇచ్చారు. బట్ తను ఈరోజు అంటే నన్ను నమ్మి నేను ఒక సినిమా చేస్తున్నా అంటే బేసిక్గా అండి మన ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోరు. ఇండస్ట్రీలో బయట కూడా ఎవరు పట్టించుకోరు. కనీసం ఒక 10,000 పెట్టడానికి కూడా మనకి ఎవరు సహకరించరు. కానీ మీ డైరెక్టర్స్ అని నమ్మాను, మీరు సినిమా మొదలు పెడుతున్నారు, మీరే ప్రొడ్యూసర్ అనగా నేను నమ్ముతానని చెప్పి ఫస్ట్ టైం నన్ను నమ్మిన వ్యక్తిస్తానండి. 5 పాటలు సింగిల్ రూపీ తీసుకోకుండా చేశారు. నిజంగా అలాంటి మనిషి ఈరోజు అంటే సినిమా ఆద్యానికి తొలిగా వేసి తను ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. తను ఎక్కడున్న తన ఆత్మశాంతి చాలా కోరుకుంటున్నాను. అలానే గర్వంగా చెప్తున్నాను, 5 సాంగ్స్ ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ ఉన్నంతకాలం, సినిమా ఉన్నంతకాలం అందరి మనసులో ఉంటుందండి. అదైతే నేను పక్కాగా చెప్తున్నాను. 1000% అందరికీ నచ్చే పాటలు చేశారు. ఒక రకంగా సినిమాని ఇప్పుడు ఈరోజు ఆయన లేకపోయినా సరే ఆయన పాటలని సినిమా హిట్ చేస్తే నేను కోరుకుంటున్నాను, అది నమ్ముతున్నాను. ఇది 100% నిజం అండి. 100% మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. త్వరలోనే నెక్స్ట్ వీక్ మీ ముందు 1 by 1 సాంగ్ రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలానే ఈ సినిమాలో ఎస్పెషల్లీ క్లైమాక్స్ అండి, లాస్ట్ 30 మినిట్స్ చాలా అద్భుతంగా వచ్చింది. మేము కోరుకునేది ఒకటే అండి, పెద్ద సినిమాలకి ఫ్యాన్స్ ఉంటారేం కానీ చిన్న సినిమాలకి ప్రేక్షకులే ఉన్నారని నమ్ముకొని, కంటెంట్ని నమ్ముకొని ఒక సినిమా మొదలు పెడితే మా వీరేష్ అన్నయ్య వచ్చి ఫస్ట్ టైం కథ కూడా అడగలేదండి. ఓపెన్ చెప్తున్నాను, ఆయన కథ నచ్చిందని చెప్పారు కానీ సినిమా మొదలుపెట్టే కానీ కథ విన్నారు. ఎందుకంటే ఒక చిన్న నమ్మకం, అంటే జస్ట్ లైన్ చెప్పాను నమ్మేశారు, సినిమా తీశారు. అలాంటి ప్రొడ్యూసర్ కూడా మనకు కావాలి. అలాంటి ఇదంతా జరగడానికి మెయిన్ నాకు వీరేష్ అన్నయ్య కూడా ఒక పరిచయం ఏర్పడడానికి అనంతపురం జగన్ గారండి. అన్నయ్య కూడా మొదట్లో కథ విని బాగుందని వీరేష్ అన్న పరిచయం చేసి
ఈరోజు ఇక్కడ లేకపోయినా సరే అన్నయ్య ప్రతి సెకండ్ ఏం జరుగుతుందని నాతో మాట్లాడుతూ తన బ్లెస్సింగ్స్ నాకు ఇస్తూ, అన్నిటికంటే మెయిన్ మా హీరో ఆశీష్ గాంధీ, తను ఇంకో సినిమా చేస్తున్నా సరే తను వచ్చి నాకు కోఆపరేట్ చేసి యాజ్ ఏ ఫ్రెండ్గా తను నాకు పరిచయం అయినా సరే మా ఫ్రెండ్షిప్తోనే సినిమా స్టార్ట్ అయింది, అదే ఫ్రెండ్షిప్ సినిమా అయింది. దీనికి చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసామండి. ఇప్పుడు కష్టపడ్డామని చెప్పడం అనేది అది వెరీ కామన్. ఇక్కడికి వచ్చినప్పుడు ఫిక్స్ అయిపోయాం కష్టపడాలని. సో చాలా ఇష్టంగా చేశాను సినిమాని. ఏదైనా మన ఈ రోజుకైతే ఈ స్థాయికి వచ్చింది. 100% ఈ సినిమా అందరికి నచ్చుతుందని ఎస్పెషల్లీ మీడియా పీపుల్ని ఒకటే కోరుకున్నానండి. దయచేసి సినిమాని బాగున్న సినిమాని బాగుందని రాయండి, బాగాలేకపోతే బాగుందని అయితే మేము అడగను. ఇంకా లాస్ట్గా నేను చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఒక సినిమా తీసే అన్న, నా కష్టం నేను పడి ఏదైనా చేస్తున్నా అన్న, ఏదైనా చేసుకున్నా అన్న, మా అమ్మ నాన్న అండి. వాళ్ళకి నేను ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పినా కానీ చాలా తక్కువే. వాళ్ళు ఈవెన్ ఒక మారుమూల విలేజ్లో ఉన్నా సరే, సినిమా ఏంటో తెలియకపోయినా సరే, అమ్మ నాన్న అనే వాళ్ళు బిలీవ్ చేసి సినిమా తీపో అని పంపించారు. దగ్గర ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అవుతుందండి నేను ఇక్కడికి వచ్చి. బట్ ఈరోజు ఒక స్థాయికి సినిమా తీసినంటే నా మొదటి సక్సెస్ వాళ్ళదే. నా లైఫ్లో ఏ సక్సెస్ ఉన్నా వాళ్ళదే, ఏ ఫెయిల్యూర్ ఉన్నా అది నాది. అదండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, సినిమా ఎంతమందికి నచ్చుతుందన్న విషయం పక్కన పెడితే ఎవరు బాగాలేదని అయితే అనరండి. సో ఎన్ని ప్రశంసలు వస్తే తెలియదు కానీ ఒక విమర్శ కూడా రాదు. అది నేను గట్టిగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. సో హద్దులేదురా మూవీ నేను యాక్చువల్లీ చేసింది తక్కువ రోజులే, కానీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మన డైరెక్టర్ గారు చాలానే ఎక్కువగా డెడికేట్ చేసి ఈ మూవీని తీశారు. అండ్ అలాగే నా కో యాక్టర్ వచ్చి యాక్చువల్లీ ఆశీష్ గాంధీ కాదు, ఇట్ ఈస్ అశోక్ గారు. కానీ ఇక్కడ ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మన డైరెక్టర్ గారు అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ డూయింగ్ పార్ట్ ఇన్ దిస్ ఫిలిం. సో అందరూ సినిమా థియేటర్లో వెళ్ళి చూడండి. అండ్ ఖచ్చితంగా మా కష్టాలని అండ్ ఆల్సో లైక్ ఆర్ ఎఫర్ట్ మీకు ఆ థియేటర్లో కనిపిస్తుంది. సో ప్లీజ్ గో అండ్ సీ దిస్ మూవీ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన మా గెస్ట్ రోహిత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మారేష్ గారికి, శ్యామ్ గారికి. నా మూవీ నాటకం టీజర్ ఇక్కడే లాంచ్ అయింది. సో అది మంచి హిట్ అయింది, మీకు తెలుసు. సో అలాగే హద్దులేదురా కూడా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఒక 100 సినిమాలు వస్తాయి సంవత్సరంలో. కొన్ని హిట్ అవుతాయి, కొన్ని బాగుంటాయి, కొన్ని పోతాయి. మా సినిమా బాగుంటుంది డెఫినెట్గా. డిసప్పాయింట్ అస్సలు అవ్వరు. మా సినిమా బాగుంటుంది. సో ఈ సినిమా ఫస్ట్ నాటకం తర్వాత నేను విన్న కథ హద్దులేదురా. సో అప్పటి నుంచి నేను రాజశేఖర్ ట్రావెల్ అవుతున్నాము యాజ్ ఎ ఫ్రెండ్గా. అంటే ఒక డైరెక్టర్, ఒక యాక్టర్లా కాకుండా యాజ్ ఎ ఫ్రెండ్గా మేము బాగా ట్రావెల్ అయ్యాము ఈ కథ మీద. అండ్ సో ఫైనల్గా సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డాడు, అది నాకు తెలుసు, నా కళ్ళతో చూశాను నేను. సో యాజ్ ఎ పిల్లర్గా మళ్ళీ వీరేష్ గారు వచ్చి దాన్ని స్ట్రాంగ్గా చేయడం, దాన్ని సపోర్ట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన నా కో యాక్టర్ వర్ష గారు అండ్ అశోక్ గారు అండ్ రితిక గారు అందరు బాగా చేశారండి. ఈ అమ్మాయి యాక్చువల్లీ చెప్పాలంటే చాలా బాగా చేసింది. ఎక్స్ప్రెసివ్ ఐస్ అనమాట. అమ్మాయికి మంచి సినిమా పడాలి, మంచి సినిమా పడితే బిజీ అవుతుంది. అండ్ దీనికి లిరిక్ రైటర్గా మన రాంబాబు గారు, మీకు తెలిసిందే, పెద్ద పెద్ద సినిమాలు రాస్తున్నారు ఆయన. సో మా ఒక చిన్న సినిమా కూడా ఆయన సహాయం చేశారు. థ్యాంక్ యూ రాంబాబు గారు. అండ్ మా కెమెరామ్యాన్ ఆనంద్ గారు. యాక్చువల్లీ మాకు సినిమా స్టార్ట్ ఫస్ట్ షెడ్యూల్ ఏంటంటే వేరే కెమెరామ్యాన్ ఉండే. సో వాళ్ళు వేరే డేట్స్ వల్ల, బిజీ వల్ల రాలేకపోయారు. సడన్గా నేను ఆనంద్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నెక్స్ట్ డే నుంచి ఆయన షూటింగ్ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, రియల్లీ హ్యాపీ. అండ్ చందు గారు, కొరియోగ్రాఫర్ గారు, మేము ఒక సాంగ్ చేసామండి. థ్యాంక్ యూ సో మచ్. 1 డేలో సాంగ్ చేసామండి. 1 డేలో ఒక సాంగ్ ఫినిష్ అయింది. 2 డేస్ అన్నారు, 1 డేలో అయిపోయింది. అంత ఫాస్ట్గా చేశారు. అండ్ బాలు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, కొరియోగ్రాఫర్. వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా అవుట్పుట్ వచ్చినందుకే వీళ్ళ వల్ల. సో డెఫినెట్గా జగన్ అన్న ఈజ్ ఏ స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ దిస్ హద్దులేదురా మూవీ. జగన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. అండ్ ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా నేను, మీకు సినిమా నచ్చితే చూడండి, నచ్చకపోతే ఏం మాట్లాడకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్.